అదే పత్రికలో చూసినట్లయితే ప్రేమ, విశ్వాసము ఈ రెండింటిలో శ్రేష్టమైనది ఏంటిదంటే ప్రేమ. ప్రేమ, విశ్వాసము ఈ రెండింటిలో శ్రేష్టమైనది ఏంటిది? ప్రేమ. ప్రేమ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు. ప్రేమ లేకపోతే గలగలలాడు డబ్బాలో రాలేసుకుంటున్నట్లే. ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందంటే పరిస్థితి, కుటుంబంలో సమాధానం ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, కుటుంబంలో ఏముండదు, నెమ్మది ఉండదు. దయాలత్వం చూసారా? అందుకే ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడనే మాట. ఏమంటున్నాడంటే, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమందు సంతోషించు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు నేను సంతోషిస్తాను. అన్నిటికి తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చుకుండును, ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిర్ధారకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిర్ధారకమగును. మనము కొంతకాలం మటుకు ఎరుగుదాము, కొంత మటుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధారకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వల్ల మాట్లాడుతుంది, పిల్లవాడి వల్ల తలంచుతుంది, పిల్లవాడి వల్ల యోచించుతుంది. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడిని చేస్తాను మానవేస్తుంది. ఇప్పుడు అర్థములు చూసినట్లు చూచనగా చూచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూద్దుము. ఇప్పుడే కొంత మటుకు ఎరిగి ఉన్నారు, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా విశ్వాసము కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. ఈ మూడిటిలో కూడా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో శ్రేష్టమైనది ఏమిటంటే ప్రేమ. ప్రేమ లేకపోతే వేస్ట్ అండి. క్రీస్తు ప్రేమ లేకపోతే, ఈ లోక ప్రేమ లేకపోయినా ఈ లోక ప్రేమను కోరుకుంటున్నారు, కానీ క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలంటే ఏమి చేయాలి? ఇందాక మాట్లాడుతున్నాను గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో అక్కడ 22వ శరీర కార్యములు స్పష్టములైనవి, అవి ఏమనగా జాగ్రత్త, ఇవన్నీ కూడా తీసివేసుకోవాలి. విగ్రహారాధన, వ్యభిచారము, దొంగతనములు, ఒకరితో ఒకరు ప్రేమ, ఇవన్నీ ఉంటే నీకు క్రీస్తు ప్రేమ ఉంటుంది. ఈ లోక ప్రేమ అది మొత్తం. ఈ లోక ప్రేమ నిన్ను క్షీణింపు చేస్తుంది, ఈ లోక ప్రేమ నిన్ను కృంగదీస్తుంది, ఈ లోక ప్రేమ నిన్ను ఒంటరివాడి చేస్తుంది, ఈ లోక ప్రేమ నిన్ను పిచ్చివాడిగా చేస్తుంది, ఈ లోక ప్రేమ నిన్ను ఎందుకు పనికి రాకుండా చెత్తలాగా పడేస్తా ఉంది. క్రీస్తు ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్. క్రీస్తు ప్రేమ శాశ్వత కాలం. అందుకే కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక 14వ మొదటి వచనంలో చూసి ముగించేస్తాను. ప్రేమ కలిగినడికి ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా ప్రవచనము అపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుతున్నాడు. చాలు. ఎక్కడేమంటున్నాడు? ప్రేమ కలిగి, ఇప్పటి వరకు ప్రేమ లేకపోతే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించాలి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రవచనములు అపేక్షించుడంటే నిరీక్షించుడి.
అనుసరించుడి, అవలంబించుడి, తీసుకోండి. ఇవన్నీ ఎవరితో మాట్లాడుతున్నారు? ఆత్మ సంబంధం దేవునితో మాట్లాడుతాం. ఈరోజు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. నువ్వెంతటి వాడివైనా సరే జాగ్రత్త. ఎంతటి దానివైనా సరే జాగ్రత్త. దేవునితో ఆట కాదు, దేవునితో నిర్లక్ష్యం కాదు. దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఉండాలి. ఏదో పోతున్నామంటే కుదరదు. దేవుని సన్నిధికి నీ నడక, నీ చూపు, నీ ఆలోచన, మన అన్ని కూడా, ఈ శరీర కార్యములన్నీ కూడా విసర్జించబడాలి. అప్పుడే నువ్వు ప్రేమ, సంతోషం, సమాధానం అన్నీ కూడా నీలో అమర్చబడి ఉంటాయి. ఇవన్నీ కూడా లేకపోతే దయ, దీర్ఘశాంతం అన్నిటిని కూడా అమర్చుకుంటావు. నువ్వు దేవుని దూరం చేసుకుంటుంటే శరీర కార్యాలన్నీ కూడా నీలో ఉండి నేను పిచ్చివాడిని చేస్తుంది. ఎందుకు? పని రాకుండా చేస్తా ఉంది. కాబట్టి ఎలా ఉండాలని కోరుకో. దేవుడి ప్రేమ కావాలా? ఈలోక ప్రేమ కావాలా? ఈలోక ప్రేమ అయితే నిన్ను ఒంటరి చేస్తా ఉంది. ఈలోక ప్రేమ ఉంటే ఎందుకు పనికి రాకుండా చేస్తా ఉంది. ఈలోక ప్రేమ ఉంటే అందరు డబ్బుంటే నీ దగ్గరికి వస్తాడు. చూసారా? చివరిగా లూకాసు సువార్త 15వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ రాయబడతా ఉంది. తప్పిపోయిన కుమారుడు గురించి మనము చూసుకున్నట్లయితే అక్కడ వస్తా ఉంది. తప్పిపోయిన కుమారుడు గురించి లూకాసు సువార్త 15వ అధ్యాయము. మరియు ఆయన ఇట్లా ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగుగా తన ఆస్తిని పంచిపెట్టాను. చూసారా తండ్రి ప్రేమ ఎలా ఉందో? తండ్రి దగ్గరికి వెళ్ళి కుమారుడు, చిన్న కుమారుడు, అయ్యా నాకు ఆస్తిని పంచిపెట్టమని అడిగాడు. వెంటనే తండ్రి ఎక్కడ కూడా వద్దు అనే మాట అనలేదు. తీసుకొని వెళ్ళిపో, నీ ఇష్టం, నీ ఆస్తి అని అన్నాడు. అది మొత్తం ఆస్తి మొత్తం తీసుకుని తండ్రి దగ్గర తీసేసుకుని వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళాడు, స్నేహితుడిగా కలిశాడు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాడు. తండ్రి ప్రేమను దూరం చేసుకుని లోక ప్రేమ కోసం ప్రయాసపడ్డాడు. స్నేహితులందరూ తన దగ్గర డబ్బున్నంత వరకు కూడా అందరూ కూడా తన చుట్టూ ఉన్నారు. మొత్తం ఖర్చు తిరిగాడు. చివరికి కూడా పందులు మేపు దొడ్డిలోకి వెళ్ళి కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును దూరదేశమునకు ప్రయాణమై పోయి తన మొత్తం కూడా తీసేసుకుని వెళ్ళిపోయాడు. వ్యాపారం చేసేసి మొత్తం ఖర్చు చేశాడు. డబ్బున్నంత చెబుతూ స్నేహితులందరూ ఉన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత మన ఏం చేశాడంటే తండ్రి గుర్తు తెచ్చుకున్నాడు. పందుల మేపు పొట్టు దగ్గరికి వెళ్ళి పొట్టు తిందామని అక్కడికి వెళ్ళా కానీ అవి తినలేదు. పొట్టు పందుల మేపుటకు తన పొలంలోనికి తన పొలంలోకి వారిని పంపెను. పందుల మేపు తొట్టిలో అక్కడ వెళ్ళాడు. తినాలని ఆశ కలిగి ఉన్నాడు పందులు మేపుతున్న పొట్టుని, కానీ తినలేకపోయాడు. అది కూడా తినడానుకోలేదు. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. అప్పుడు అనుకుంటున్నాడు, తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాను, ఇక మీదట పాపం చేసుకున్నది నేను ఎక్కడైనా కాదు, నేను చేయనయ్యాని తన తప్పు తను తెలుసుకొని బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడంటే తండ్రి దగ్గరికి బయలుదేరి వస్తున్నప్పుడు దూరం నుంచి ఎలా ఉన్నాడు తెలుసా? కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా నీట్గా ఉన్నాడు. డ్రెస్ మెయింటింగ్ ఉంది. కానీ తండ్రితో స్నేహాన్ని, బంధాన్ని కోల్పోయిన తర్వాత ఎలా ఉన్నాడంటే
అన్నిటిని మొత్తం దూరం చేసుకున్నాడు. పిచ్చివాడలాగా అయిపోయాడు. తండ్రి ప్రేమను దూరం చేసుకున్నప్పుడు పిచ్చివాడలాగా అయిపోయాడు. అప్పుడు దూరం నుంచి వస్తున్నప్పుడు కుమారుడు కూడా తండ్రి చూసి కుమారుడు గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తీసుకొని వచ్చి ఉన్నాడు. చూసారా ఎలాంటి పరిస్థితులున్నా? ఆడు మురికితనంలో ఉన్నాడా? జుట్టు పెంచుకొని ఉన్నాడా? అని కూడా అనలేదు. తండ్రి ప్రేమ ఎలా ఉందంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమ, శాశ్వత కాలం ఉండే ప్రేమ. తండ్రి హత్తుకొని కుమారుడు తీసుకొచ్చి పరివారికి చెప్పాడు. తన దాసులు అయ్యా తీసుకెళ్ళి తనకి క్షౌరం చేయించి, కొత్త బట్టలు ధరించి స్నానం చేయించి ఉంగరం పెట్టి మంచి చెప్పులు పాదాలతో. ఈరోజు ప్రియ సహోదరుడా చూసారా తండ్రి ప్రేమ ఎలా ఉన్నదో? తండ్రి ప్రేమ ఎలా ఉన్నది? ఉంగరం దేనికి గుర్తు? రాజరికానికి గుర్తు, ఒక మంచి స్థాయిలో ఉంచబడడానికి గుర్తు. చెప్పులు సమాధానానికి గుర్తు. చెప్పులు సమాధానానికి గుర్తు. ఉంగరం రాజరికానికి గుర్తు, ప్రేమకు గుర్తు. చిన్నాం ఆటన్నిటిని ప్రేమ కౌగులించుకున్నాడు, ప్రేమ చూపించాడు. కాబట్టి ఎలా ఉండాలి? ప్రేమ అన్నిటిని సహిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమకు మచ్చర ఉండదు, డమ్మంగా ప్రవర్తించదు, ఓపు ఉండదు, అన్నిటిని సహిస్తుంది, తాగుకుంటుంది. ఆ ప్రేమ కావాలి. యేసయ్య ప్రేమ లాంటిది. మన జీవితం ఒకప్పుడు ఎలాంటి జీవితం? మురికి గుండ లాంటి జీవితం. మన జీవితం ఎలా ఉంటుంది? అడుగంటమైనటువంటి జీవితం, ఒకప్పుడు పనికిరానటువంటి జీవితం. యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఇప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే గొప్ప స్థాయిలో, మంచి స్థాయిలో దేవుడు మనల్ని ప్రకటించాడు. కనుక తెలుసా ఆత్మీయమైనటువంటి ఆత్మీయతను మనలో అమర్చాడు, ప్రేమను అమర్చాడు. చూసారా ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియా సహోదరి సహోదరుడా. ఈలోక ప్రేమ ఎలాంటిది? అలా ఉండదండి. పడిపోతుంటే ఇంకా పోనీలే అనుకుంటారు, చెడిపోతుంటే చెడిపోనీలే అనుకుంటారు. కానీ దేవుని ప్రేమ తన దగ్గరికి వచ్చినటువంటి వాడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. తన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టడు ఆయన. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. తండ్రి ప్రేమను దూరం చేసుకొని ఈలోక ప్రేమను అమర్చుకున్నామా? తండ్రి ప్రేమలో ఉన్నామా? తప్పిపోయిన కుమారులుగా మనం ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని కళ్ళు మూసుకోండి. అయ్యా యేసయ్యా కొందనాలు. ప్రియా సహోదరి సహోదరుడా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సహోదరుడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సహోదరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? తండ్రిని దూరం చేసుకున్నావా? తండ్రికి దూరం అయ్యావా? తండ్రితో స్నేహాన్ని కోల్పోతా ఉన్నావా? తండ్రితో బంధాన్ని కోల్పోతా ఉన్నావా? బంధాన్ని విడదీసుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. అయ్యా నాలో శరీర కార్యముల వల్ల ప్రభువా, ఈ లోక ప్రేమను, శరీర కార్యములు, మత్సరములు, కామతత్వము, వ్యభిచారముతో నేను అన్నిటిని అమర్చుకున్నానయ్యా. నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసేయ్యా, నాలో ఉన్నటువంటి మోసాన్ని తీసేయ్యా, నాలో ఉన్నటువంటి చెడు తలంపులను తీసేయ్యా, నాలో చెడు బుద్ధులు తీసేయి, చెడు ఆలోచనలు తీసేయి, చెడు నడవడం తీసేయి అయ్యా, నాలో తీసేయ్యా. ఇక నుంచైనా క్రీస్తు ప్రేమను ధరించుకోవడానికి ఇష్టపడతావా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకొని దేవుడికి దగ్గర అవ్వాలి, క్రీస్తు ప్రేమను నువ్వు పొందుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి,
ప్రకార దేవా జారి గల మా యేసయ్య మీకు వందనాలు. ఈరోజు ప్రభువా నీ సన్నిధిలో చేరి ప్రభువా పాటల ద్వారా మీరు మహిమపడుతూ ఉన్నారు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలైనా. ఈరోజు ప్రేమ గురించి మాట్లాడాము. ఒకరి పట్ల భార్య భర్తల ప్రేమ లేకపోవటం, కుటుంబాల్లో తల్లిదండ్రులకు ప్రేమ లేకపోవటం, అన్నదమ్ములకు ప్రేమ లేకపోవటం, తల్లి కుటుంబాల్లో ప్రేమ లేకపోవడం వల్ల సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. నాయన ఈరోజు ఎంతమంది ఉన్నారు ప్రభు అలాంటి పరిస్థితుల్లో? ఈ వాక్యము ద్వారా వారితో మాట్లాడండి ప్రభువా.